టెన్నిస్ క్రీడాకారిణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సానియా మిర్జా ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమైందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకుని ఒక కొడుక్కి జన్మనిచ్చిన ఈమె ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె సింగిల్ మదర్గానే కెరీర్లో ముందుకు వెళుతోంది. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా సానియా మిర్జా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందనే వార్త అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఒక కాఫీ షాప్లో ఇద్దరు మీట్ అయ్యారని, క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. దీంతో త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా సానియా మిర్జా ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని, కేవలం ఇది ఒక గాసిప్ మాత్రమే అని కొంతమంది కొట్టిపారేస్తుంటే, ఏమో ఇలాంటి వార్తలే రేపటి రోజున కార్యరూపం దాలుస్తాయి. నిప్పులేనిదే పొగ రాదు కదా అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే సానియా తెలుగింటి కోడలు కాబోతోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో కూడా సానియా మిర్జా ఇలాంటి రూమర్స్నే ఎదుర్కొంది. ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీని ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, అందుకే తన కొడుకు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా ఈ వార్తలను కొట్టిపడేశారు సానియా మిర్జా తండ్రి. అలా రూమర్స్కి చెక్ పడింది. ఇప్పుడు టాలీవుడ్ హీరోతో రెండో పెళ్లంటూ మళ్లీ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక సానియా మిర్జా కెరియర్ విషయానికి వస్తే భారత టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు సొంతం చేసుకుంది. ఈమె మహిళల డబుల్స్లో నెంబర్ 1 ర్యాంకుని పొందిన క్రీడాకారిణిగా రికార్డ్ చేసింది. 2003 నుండి 2013లో సింగిల్స్ నుంచి విరమణ తీసుకునే వరకు ఆమె భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగంలో నెంబర్ 1 క్రీడాకారిణిగానే గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణిగా కూడా పేరు సొంతం చేసుకుంది సానియా మిర్జా. ఇక సానియా మిర్జా ఆఫ్రో ఆసియా ఖండాల్లో ఏకంగా 14 పతకాలు సాధించగా అందులో 6 బంగారు పతకాలు కూడా ఉన్నాయి.